12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే పుష్కరాల్లో మూడో రోజుకి ప్రాముఖ్యత ఉంది. ఇవాళ భక్తులు పుష్కర స్నానం చేసిన తర్వాత కూరగాయలు, బెల్లం, పండ్లు దానం చేస్తే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. పన్నెండు రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాల్లో మూడో రోజు కూడా పుణ్య స్నానాలతో పాటు పితృదేవతలకు పిండ ప్రదానాలు కొనసాగుతున్నాయి. సమస్త జగత్తుకి ఆధారమైన జలాన్ని దేవతగా భావించి పూజించడం చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. పుణ్య స్నానాలతో పాప ప్రక్షాళన జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. పుష్కర సమయంలో సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసిన భక్తులు స్నానం, శ్రాద్ధంతో పాటు మూడో రోజు కొన్ని ప్రత్యేక పదార్థాలు, వస్తువులు దానం చేయాలని చెప్తున్నాయి. గోదావరి పీలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పీలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా, గగనం దిగి వచ్చిన సుర గంగాధార, ఆంధ్రజాతికంతటికీ జీవనాధార, ఆవి జీవితాలలో బంగారం పండించే పరమ పావనోదారా. పుష్కరానికి వచ్చే యాత్రికులు మొత్తం 12 రోజులు పుష్కర స్నానాలు చేయడం కష్టం. అందుకే ఏ రోజైతే వారు పుణ్య స్నానాలు చేస్తారో ఆ రోజుకు తగిన దానాలు చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా మూడో రోజు గోదావరిలో పుష్కర స్నానం చేసేవారు స్నానం చేసిన తర్వాత కూరగాయలు, బెల్లం, పళ్ళు దానం చేస్తే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. మూడో రోజు అశ్వాన్ని దానం చేయడం శ్రేష్టమని పండితులు అంటున్నారు. రేవా నదీ తీరంలో తపస్సు చేస్తే వచ్చే ముక్తి, గంగా తీరాన మృతి చెందితే వచ్చే ముక్తి, కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ముక్తి పుష్కర సమయంలో గోదావరిలో స్నానం చేస్తే వస్తుందని పండితులు అంటున్నారు. స్నానానికి తోడు శ్రాద్ధం చేసిన తర్వాత ఆయా రోజుల్లో చేయాల్సిన దానాలు చేస్తే ఇంకా మంచిదని పండితులు చెప్తున్నారు. గోదావరి తీరం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. పుష్కరాల్లో మూడో రోజు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు భద్రాచలం, అటు రాజమండ్రిలోని పుష్కర ఘాట్లలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.